వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. ఇంతకుముందు పోస్ట్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ పార్ట్ 1 పార్ట్ 2 చాలా మంచిగా ఆదరణ చూపారు. ఈ వీడియోలో నేను ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తానండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, అంతే స్టైలిష్గా కూడా ఉంటాయండి. బయటికి వేసుకెళ్ళడానికి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి లేదా డైలీ వేరు ఆఫీస్ వేర్కి వేసుకెళ్ళడానికి కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్లౌజ్ చూడండి, ఇది గోల్డ్ కలర్ శారీ మీదకి అదే శారీలో వచ్చిన బ్లౌజ్ డిజైన్ తీసుకున్నామండి. దీని మీద బ్యాక్ అంతా కూడా ఇలా కంప్యూటర్ డిజైన్ చేయించాము. సెల్ఫ్ కలర్లోనే అందులోని 2 బర్డ్స్ కింద పెట్టారండి. కాపర్ సల్ఫేట్ కలర్ తోటి బ్లౌజ్ చేశారు. చుట్టూ చూడండి, నెక్కి ఏమో పింక్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సేమ్ అదే వర్క్ చేతులకు కూడా ఇచ్చారు. చేతులకి 2 బర్డ్స్ వచ్చినాయి. మళ్ళీ అదే గోల్డ్ థ్రెడ్తో చేశారండి. చేతుల చివరి వచ్చి పింక్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ. చాలా బాగుంటుందండి. చూడడానికి అయితే సింపుల్గా క్లాసీ లుక్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఏదేమి ఇచ్చారో అలాగే పింక్ థ్రెడ్ తోటి వర్క్ చేశారు. ఇది నేను కట్టుకున్నప్పుడు ఆ జాకెట్ అండి. చీర అంతా కూడా ఫుల్ గోల్డ్ కలరు. దాని మీదకి చక్కగా ఇలా హై నెక్తో ఈ బ్లౌజ్ డిజైన్ పెట్టించుకున్నాను. చూడడానికి చాలా సింపుల్గా బాగుంటుంది. ఇది నెక్స్ట్ కంచిపట్టు శారీ మీదకండి, లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కింద చక్కగా ఇలాగా డిజైన్ చేసి పెట్టాడు ఫ్లవర్ లాగా. దానికి మళ్ళీ చుట్టూ ఒక సర్కిల్ పెట్టారు. డిజైన్ చూడండి, ఇది చక్కగా చేశారు. సర్కిల్ కాదు, డైమండ్ కాదు, నీట్గా చేశారు. ఇది కూడా బోట్ నెక్ అండి. ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది. సింపుల్ కంచిపట్టు, లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను కట్టుకున్నప్పుడు చీర అండి. చాలా సింపుల్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిజైను, ఇది నేను మన కేరళ శారీస్ ఉంటాయి కదండి, వైట్ కలర్ శారీ, దాని మీదకి ఫుల్ బెనారసి మెటీరియల్ తీసుకొని ఇలా కుట్టాడండి. మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. చక్కగా వెనకాతల బటన్స్ పెట్టారు. ఈ బ్లౌజు ఏ చీర మీదకైనా సెట్ అవుతుందండి. నేను మోస్ట్లీ మన కేరళ శారీ మీద కుట్టించుకుంటాను. చేతులకు కూడా ఇలాగా లైట్గా గోట్ పెట్టారు. చూడండి, ఈ జాకెట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇంకా నేను ఈ బ్లౌజ్ వేసుకోలేదండి. ఇది కూడా బెనారసి శారీ మీదకి సేమ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్, శారీలో వచ్చిన బ్లౌజ్ తీసుకొని చేతుల కింద పార్ట్కి దీనికి బ్యాక్ ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా కుట్టారండి. ఎందుకంటే శారీ అంతా కూడా మెజెంటా కలర్ తోటి ఇలాగే డాట్స్ వస్తాయి. అందుకనేసి సేమ్ మెటీరియల్ తీసుకుంటూ పైన ఎక్స్ట్రా మెటీరియల్తో చూడండి చక్కగా చిన్న డైమండ్ పెట్టాడు. చేతులు కూడా ఫుల్ డిజైన్ రాకుండా సగం డిజైన్ వచ్చింది, సగం ఏమో ఇలాగా ప్లెయిన్ గ్రీన్ పెట్టేశాడు. నెక్స్ట్ ఇది గద్వాల్ శారీ మీదకండి. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజే. చక్కగా చేతికేమో పట్టు అంచులు పెట్టాడండి. బ్యాక్ మాత్రం ఇలాగ చిన్న చిన్న దీని బాల్స్ కింద పెట్టారండి. స్ట్రైట్ లైన్తో బాల్స్ పెట్టాడు. హై నెక్ పెట్టించుకున్నాను. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అంతే ఎలిగెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది బనానా సిల్క్ శారీ మీదకి ఆల్రెడీ మీకు చూపించాను, గ్రీన్ కలర్ శారీస్ తోటి. ఇది బ్లౌజ్ రాలేదండి, కానీ చీర కలర్ ఏదైతే ఉందో అలాగా ట్యాజల్స్ చూడండి, రామచిలక రంగుతోటి దీంతో ట్యాజల్స్ ఇచ్చాడు. అలాగే చీర కలర్కి తగ్గట్టుగా బ్లౌజ్ కింద గోట్ వర్క్ పెట్టారండి. లేసులు తీసుకొని చేతులకి, ఇదిగోండి నడుముకి, నెక్ ఫ్రంట్ బాగా పెట్టారండి. దాంతో లుక్ చాలా అందంగా వచ్చింది. చేతులకి వేసిన ట్యాజల్స్ ప్లస్ కింద వేసిన గ్రీన్ కలర్తో బ్లౌజు కరెక్ట్గా చీరకు సెట్ అయ్యిందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఒక అందమైన సిల్క్ కలంకారీ బ్లౌజ్ అండి. ట్రెడిషనల్ లుక్తో పాటు ఎలిగెంట్ ఫినిష్ ఇస్తుంది. ఇది ప్లెయిన్ సిల్క్ శారీస్, పోచంపల్లి, గద్వాలు, కంచి, బనారసి వంటి చీరలతో ఈ బ్లౌజ్ చాలా అందంగా మ్యాచ్ అవుతుంది. నేను దీన్ని మంగళగిరి పట్టు శారీ మీదకి వేసుకుంటానండి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ వచ్చినాయి, లతలు వచ్చినాయి, బర్డ్స్ వచ్చినాయి.
ఈ వ్రతాలు, పెళ్ళిళ్ళు, పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి ఈ జాకెట్ ఒక అద్భుతమైన ఎంపిక అండి. నేను ఈ జాకెట్ వేసుకున్నప్పుడు చీర చూడండి, మంగళగిరి శారీ మీద కట్టుకున్నాను. ప్లెయిన్ శారీ ఇది. ఎటువంటి ప్లెయిన్ శారీ మీదకైనా సరే ఈ జాకెట్ మంచిగా సూట్ అవుతుంది. ఎంతో లుక్ బాగుంటుంది. ఈ బ్లౌజ్ నాకు కోటా శారీ మీదకండి. ఇది కూడా చీరతో పాటే వచ్చిన బ్లౌజ్ డిజైన్. ఎంతో చక్కగా సింపుల్గా ఇలాగా కాలర్ నెక్ పెట్టించుకున్నానండి. హై నెక్ విత్ కాలరు. నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ పెద్దగా మోచేతుల వరకు వేసుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉందో. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. వైట్ శారీ మీదకండి. అందులో ఒక రకం ఫ్లవర్స్ వస్తాయి. ఇదేమో జాకెట్ అంతా కూడా ఇలాగ బడ్స్ కింద వచ్చినాయి. హై నెక్ మోడల్ విత్ కాలర్ డిజైన్. నా ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఈ చీర చాలా చక్కగా సెట్ అవుతుంది. మీరు కూడా ఇటువంటి సింపుల్ డిజైన్స్ కావాలంటే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకొని కుట్టించుకోండి. చూడండి, నేను ఈ చీర బ్లౌజ్ వేసుకున్నప్పుడు కట్టుకున్న శారీ ఇది. నెక్స్ట్ వచ్చి ఇది సింపుల్ శారీ అండి, కానీ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నాను. బోట్ నెక్ పెట్టించుకొని చేతులు డిజైన్ శారీకి ఏ డిజైన్ వచ్చిందో దానికి సపరేట్గా క్లాత్ తీసుకొని ఇలాగా చేతులకు మాత్రం సపరేట్గా వేసుకున్నానండి. బ్యాక్ ఇలా ఉక్కు పెట్టుకొని బటన్ పెట్టుకొని ఇలాగా డైమండ్ షేప్లో కొంచెము హోల్ కింద పెట్టించుకున్నాను. చాలా బాగుంటుంది. ఇలాగే హ్యాండ్స్ ఒక్కటి సపరేట్గా వేసుకున్న మూలన చీర అందమే మారిపోయిందండి. ఫ్రంట్ ఒక్కటి కూడా ఇలాగ చిన్న బటన్ పెట్టుకున్నాను. చూసారండి, ఈ బ్లౌజ్ వేసుకుంటే చీర అందమే చాలా డిఫరెంట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే ఇంకొంచెం వెరైటీ డిజైన్ అండి. చూడండి, 2 హ్యాండ్స్కి 2 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది శారీ వచ్చి మన గంగా జమున బార్డర్ లాగా ఉంటుంది, అందుకే హ్యాండ్స్ కూడా అలా వచ్చింది. పైన బ్యాక్ కూడా పైన అంతా ఒక కలర్ వచ్చింది, కిందేమో థిక్ పింక్ కలర్ వచ్చింది. అంటే పైన లైట్ పింక్, కింద థిక్ పింక్ వచ్చింది. ఈ చేతి ఇక్కడ మంచిగా షేప్ ఇచ్చారండి. ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి. ఇది పైన మనము టీషర్ట్ వేసుకుంటే పైనుంచి వేసుకోవాలి, బటన్స్ కింద ఉన్నాయి. పైన ఓపెన్ ఇవ్వలేదు కాబట్టి వేసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. బట్ వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇది కూడా బోట్ నెక్ పెట్టించుకున్నాను నేను. మొత్తం ఈ జాకెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నా శారీ ఎలాగుందో శారీకి తగ్గట్టుగా బ్లౌజు చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటుందండి. నెక్స్ట్ ఇది నేను మొన్న సింపుల్గా కాటన్ శారీ అండి, ఖాదీ కాటన్ తెప్పించుకున్నాను. బ్లౌజ్ ఇలాగ ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్కి మాత్రమే లుక్ డిజైన్ వచ్చిందండి. కానీ మా టైలర్ ఎంతో చక్కగా ఓన్లీ బటన్స్ పెట్టాడు. చీర కలర్కి ఏదైతే ప్యాటర్న్ డిజైన్ ఉందో ఆ కలరు బటన్స్ పెట్టి ఒక సైడ్కి ఎంతో చక్కగా లుక్కే మారిపోయిందండి. లుక్ ఎంతో చక్కగా డీసెంట్ లుక్, డిగ్నిఫైడ్ లుక్ వచ్చింది. ఇవన్నీ కూడా కొన్ని సింపుల్ డిజైన్స్ బయట వేసుకోవడానికి ఎంతో చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ అన్ని డిజైన్స్లో ఏ డిజైన్ బాగుందో కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి. మీ దగ్గర ఇంతకన్నా అందమైన డిజైన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.